సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీసులో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. బాధితుడి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటున్న సర్వేయర్ కిరణ్, చైర్మన్ భాస్కర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని తెలిపారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. కొత్తగా నిర్మించిన షాపు పార్కు ల్యాండ్లో ఉందంటూ యజమానిని బెదిరించారని తెలిపారు. షాప్ ఓనర్తో 2 లక్షలు ఇవ్వాలని మాట్లాడుకున్నారు అధికారులు. దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు షాప్ ఓనర్. బాధితుడి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. యాక్చువల్లీ 31 అక్టోబర్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చేది. ఆ బాధితుడు ఇక్కడే కిమ్స్ హాస్పిటల్ పక్కన అతను ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. ఆ హోటల్ యాక్చువల్లీ పార్క్ ప్లేస్లో ఇది కన్స్ట్రక్షన్ కాబడ్డది. దీన్ని కూల్చేస్తాము, దానికి డిమార్కింగ్ చేయాలని చెప్పేసి మాకు జిహెచ్ఎంసీ నుంచి వచ్చే ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ సర్వేయరు అతని దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేశాడు. అని నేను మొన్ననే పెట్టుకున్నాను హోటల్ అని చెప్పేసి అతను బతిలాడితే, సరే ఒక ₹3,00,000 ఇస్తే అది ఆ డిమార్కేషన్ నేను చెయ్యను, అది హైకోర్టు స్టే ఉంది, హైకోర్టులో స్టే ఉంది కాబట్టి మేము చెయ్యొద్దని చెప్పి రిప్లై రాసి పంపిస్తామని చెప్పేసి ఇతని దగ్గర ₹3,00,000 డిమాండ్ చేశాడు. ₹3,00,000 ఇవ్వలేనని చెప్పి ఆఖరికి ఒక ₹1,50,000 ఒప్పుకోమంటే లాస్ట్కు ₹2,00,000 ఓకే చేశాడు. ఈరోజు అది అతను ఆ అమౌంట్ గురించి అడగగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చారని చెప్తే అది ఆఫీస్ బయట కారులో కూర్చోమని చెప్పాడు. అక్కడికి వచ్చి అతను మాట్లాడి అమౌంట్ తెచ్చినా అని చెప్పేసి ఇంకొక అతన్ని పంపిస్తానని చెప్పేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. తర్వాత ఇంకొక చైర్మన్, ఇప్పుడు యాక్చువల్లీ అక్యూజ్డ్ ఇతను కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల్ సర్వేయరు. ఆ మండల్ సర్వేయర్ కింద ఉన్న చైర్మన్ని కిందికి పంపించాడు. ఒక ఇన్నోవా కారు ఉంటుంది 999 నెంబరు, అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి. అతను పైసలు తీసుకునే లోపల ఇతను యాక్చువల్ నిజామాబాద్ నుంచి అప్ డౌన్ చేస్తాడు. నిజామాబాద్కు పారిపోదామని చెప్పేసి బోయిన్పల్లి బస్ స్టాప్కి వెళ్ళిపోయాడు ఇతను. అప్పటికే ఇతను పైసలు తీసుకోగానే మా టీం ఒకటి అతను కూడా ఫాలో చేస్తూ పోతుంది కాబట్టి బోయిన్పల్లి బస్ స్టాప్లో అతను కూడా ఆపేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశాము. చైర్మన్ ఎవరైతే తీసుకున్నారో అతను చేతులు గడిగిస్తే అతను రైట్ హ్యాండ్ మాకు కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేది. రైట్ హ్యాండ్తో తీసుకొని రైట్ సైడ్ పాకెట్లో పెట్టుకున్నాడు అతను, ప్యాంట్ ప్యాకెట్ కూడా కడిగిపించాము, అది కూడా పాజిటివ్ రిజల్ట్, కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేది. ఇద్దరిని కూడా తహసీల్దార్ గారిని ఉండమని చెప్పారు, విచారిస్తున్నాము. ఈ ఫైల్ ఎక్కడ మూవ్ అయింది, ఎక్కడెక్కడ మూవ్ అయింది, ఎలా మూవ్ అయింది, ఇందులో ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు యాక్సెప్ట్